So first question, what is the hmm, so what is the equivalent ratio of 7:9? Options are 67, 93, 70, 90, 70 to 95, 67, 91 ఇవి ఇచ్చాడు. సో 7:9 అంటే ఫస్ట్ది 7ది 7 ఖచ్చితంగా 7లో పోవాలి కదా. 67లో పోయిద్దా పోదు, అంటే ఇక్కడ పోయిందంటే ఇక్కడ పోవాలి. 72లో పోయిద్దా పోదు. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 సున్నాలు కొట్టేది ఇదే 7:9, ఇది 7:9 ఈక్వివలెంట్ రేషియో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏ బైకర్ travels a biker travels 80 km with speed of 40 km per hour. Sorry, a biker travels 80 km with the speed of 40 kilometers per hour and the next 45 km in speed of 15 km per hour. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్పీడ్లో వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో స్పీడ్లో వెళ్ళాడు. అలాంటప్పుడు మనం కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంది అంటే, అడిగింది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 80 + 45 ఎంత? 125. ఇప్పుడు స్పీడ్ అడిగాడు, టైం అడిగాడు. టైం అంటే ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై టైం. పైన కేఎంలోనే ఉంది, స్పీడ్ కూడా km/hలో ఉంది, కాబట్టి కొట్టేస్తాం. ఇది ఫస్ట్ దాని స్పీడ్, ఇది ఫస్ట్ దాని డిస్టెన్స్, ఇది ఫస్ట్ దాని స్పీడ్. టైం కావాలంటే క్యాన్సిల్ చేసేస్తాం. 80లో 40 ఎన్నిసార్లు పోయింది? 2 టైమ్స్, కాబట్టి 2. ఈ 45, ఇక్కడ 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 15 కిలోమీటర్స్ స్పీడ్ ఉంది. కావాలంటే ఏం చేస్తాం? 15, 45 కొట్టేస్తాం. ఎన్నిసార్లు పోయింది? 3 సార్లు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 125/5. 5 ఎన్నిసార్లు పోయింది? 125లో 5 సార్లు పోద్ది. ఫార్ములా, ఎక్కడి నుంచి ఇక్కడ ఒకటి స్పీడ్ వెళ్తాడు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇంకో స్పీడ్ వెళ్ళాలన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ 125, టోటల్ టైం టేకెన్ 40 కిలోమీటర్స్లోనే ఉంది కాబట్టి, ఇది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి కొట్టేసే. అదే మీటర్ పర్ సెకండ్ ఉంటుంటే మార్చుకుని కొట్టేసేవాళ్ళం. The present cost plus of the area is 1,12,079 rupees. So after 1 year ఇది 1,89,297 పెరిగింది. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నాడు అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఇది ఎక్కువైంది, ఫస్ట్ ఏం చేస్తాం? ప్రాఫిట్ కనుక్కుంటాం. అంటే 112,079, 17లోంచి 9 పోతే 8, 8లోంచి 7 పోతే 1, 2 అంతే ఉంటుంది. 9లోంచి 2 పోతే 7, 8లోంచి 1 పోతే 7. ఇంత లాభం వచ్చింది. 7, 7, 218. 7, 7, 218 లాభం వచ్చింది. ఎంత మీద వచ్చింది? 1,12,079 మీద వచ్చింది. పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 కొట్టేసాం. ఇంత సెట్ని మనం ఏం చేసుకుంటాం అంటే, జస్ట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఈ ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఎందుకు? వాడు అడిగింది రౌండ్ ఆఫే కాబట్టి ఈ వాల్యూ నెగ్లిజెన్స్ చేసేసి ఈ 2 వాల్యూలు తీసుకుంటాం. సో అప్పుడే మనకు లెక్కకు వచ్చింది. అంటే ఇది మొత్తం చేసిన అదే వాల్యూ వస్తుంది, కానీ మనం క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయడానికి ఫస్ట్ ఈ వాల్యూలు మాత్రమే తీసుకుంటాం. ఇది డిఫరెన్స్. ఇది ఇచ్చిన నెంబరు ఇంటూ 100. ఇప్పుడు కొడదాం. 2 ఎన్నిసార్లు పోయింది? 50 సార్లు పోయింది. 2 ఎక్కడ ఎన్నిసార్లు పోయింది? 2 5 10, 2 6 12, 56. ఇప్పుడు 77 × 50. 77 × 5, 7 35, 7 33, 38. 38, 50 వచ్చినాయి. 56తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 38, 50, 56తో డివైడ్ చేయాలి. చూద్దాం. 38 పోదు కాబట్టి 3 డిజిట్లు తీసుకోవాలి. 56 6లు చూద్దాం, ఎందుకంటే 6 5 30 వచ్చేసింది కదా ఇక్కడ, అందుకని 6 36, 5 6 33, 33. ఇప్పుడు 7లు చూద్దాం. 6 42, 35 39 ఎక్కువ అయిపోయింది కాబట్టి 6లు చూద్దాం. ఆప్షన్స్ చెక్ చేద్దాం.
ఫస్ట్ ఆరుతో మొదలైందని చూద్దాం. ఆప్షనల్ చూసుకుంటే 1 ఉంది. అది ఆప్షన్ ఏంది అంటే 67. సో ఇలా చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయడానికి నేను 2 వాల్యూలు తీసుకున్నా. పైన వాల్యూ డిఫరెన్స్ తీసుకున్నా, కింద ఇచ్చిన నెంబర్ తీసుకున్నా. అలా తీసుకోవచ్చు. ఎందుకు మనకు కావాల్సింది వాడు అడిగింది ఈక్వివాలెంట్ వాల్యూ కదా, అంటే దగ్గర వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కాబట్టి దగ్గర వాల్యూ అలా తీసుకున్నాను. అది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఈ ప్రాబ్లమ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ p and m, sum of 2 numbers is 15 and the p cube plus m cube is 360. ఫైండ్ pm. ఇది ఇచ్చాడు మనకి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం కదా. ఏంటిది ఆ ఫార్ములా? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి. ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్. ఇది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూద్దాం. వాడేం అడిగాడు? ఇదిగో ఈ ఏబి వాల్యూ అడిగాడు. అదే ఆ పీ ప్లేస్లో ఏ పెట్టుకున్నాం, ఎం ప్లేస్లో బి పెట్టుకున్నాం. సేమ్ అంతే. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు భయపడకుండా సింపుల్, మనం ఇలాంటి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి ఫార్ములా తెలిస్తే లెక్క అయిపోయినట్టే. ఫార్ములా తెలవాలి. ఇప్పుడు లెక్క చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఇక్కడ పీ ప్లస్ ఎం క్యూబ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ప్లస్ ఎం క్యూబ్ ప్లస్ 3pm ప్లస్ పీ ప్లస్ ఎం. వాడు అడిగింది ఈ వాల్యూ అడిగాడు. ఇప్పుడు చూద్దాం. పీ ప్లస్ ఎం అంటే ఎంత? 15. 15 క్యూబ్ ఎంత? 3375. పీ ప్లస్ ఎం ఎంత ఇచ్చాడు? 360 ఇచ్చాడు. ఇంకా ప్లస్ ఈ పిఎం ఎంతో తెలియదు, కానీ ఈ పీ ప్లస్ ఎం తెలుసు. పీ ప్లస్ ఎం ఎంత? 15. 15 అంటే ఇదంతా 15 × 3 45 పిఎం. దీని అవతల తీసుకెళ్దాం. 3375 మైనస్ 360 5103 బై 45. ఇప్పుడు చూద్దాం. 3015 ఉంది, 45 ఉంది. ఏ ఎక్కువలో పోయితో చూద్దాం. 5తో పోయిద్ది, కానీ నాకు కింద 45 ఉంది. 45 అంటే ఇదెంతో పోయిద్ది? 9తో పోయిద్ది. పైన కూడా చెక్ చేద్దాం. 5 1 6 6 3 9 కన్ఫామ్గా 9లో పోతాయి కాబట్టి 9 చూసుకుంటున్నాం. 9 5 9 3 27 31 ఉంది. ఇంకా 9 3 27. ఇంకా చివరి 5 ఎక్కడ వచ్చింది? 9 ఎక్కలో 9 5 45 అంతే. ఇప్పుడు 5 5 6 30 5 7 35. సో పీ ఇంటూ క్యూ ఈక్వల్ టు 67. పీ ఇంటూ ఎం మనకి 67 వచ్చింది. ఫార్ములా ఇంపార్టెంట్ మనకి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్. సరే, ఇచ్చింది 12. నేను పొరపాటు చేసేసా అసలు చూసుకోకుండా. సో అది సేమ్ ఒకటే, కాకపోతే 15 ఇస్తే అలా చేయాలి, 12 ఇస్తే ఇలా చేయాలి. ఓకే, అడిగింది 15. మీరు 15 ట్రై చేయండి. అది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. 15 ట్రై చేయమంటే పీ ప్లస్ ఎం ఈక్వల్ టు 15 పెట్టి నేను చేశాను. ఇప్పుడు మీరు 12కి ట్రై చేయండి. 12తో మీరు ట్రై చేయండి. సో ఆన్సర్ అంతా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్. మోడ్ అంటే ఏంది అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్. ఇక్కడ పెద్ద సిరీస్ ఇచ్చాడుగా, ఇక్కడ పెద్ద సిరీస్ ఇచ్చాడు. సో అందులో ఎక్కువ రిపీట్ అయిన నెంబర్ ఏంది అంటే 32. ద మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఇన్ ఏ గివెన్ సిరీస్ ఈజ్ కాల్డ్ మోడ్. ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ అది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మోడల్ ఇంపార్టెంట్, కొంచెం ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ద షాప్ కీపర్ సోల్డ్ ఏ బుక్ ఎట్ 554 ఎట్ ఏ లాస్ ఆఫ్ 36%. ఇలా లాస్ అడిగినప్పుడు 100 నుంచి మనం మైనస్ చేయాలి. 100 నుంచి 36 మైనస్ చేస్తే అంత 64. ఈ 64 వాల్యూ దీనికి ఈక్వల్. అది మనం వేసిన బేసిక్ స్టెప్. సో దీని తర్వాత ఏమన్నాడు? ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ గెయిన్ సో హీ కెన్ గెయిన్ ఎట్ 124. సో 124 ప్రాఫిట్ రావాలంటే, అంటే 24% ప్రాఫిట్ రావాలంటే ఎంత? 100కి 24 ఎక్కువ రావాలంటే 124 కదా. సో ఎంత పే చేయాలి అంటే అతను ఎంతకు అమ్మాలి అని క్వశ్చన్. సింపుల్. లాస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుని దీనికి ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంకా 64 4 ఎక్కడెక్కడ పోయితో చూద్దాం. 4 6 దగ్గర పోయిద్ది, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ 544 × 124/64 ఇలా ఉంది. ఇప్పుడు 4 ఎక్కం కొట్టేద్దాం.
4 4 16లు 4 3లు 4 1లు 16 దీంట్లో కొట్టేద్దాం. 16 ఎంత 3 16లు 48 3 16లు 48 14లో 14 సరిపోతే 14 8 పోతే 6 4 16 64 34 ఇంటూ 31 34 ఇంటూ 31 ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 4 1 4 ఆప్షన్స్లో 4 ఎక్కడ ఉందో చూద్దాం. సో ఆప్షన్స్లో 4 ఉన్న ఒకే ఒక ఆప్షన్ 1054 మన ఆన్సర్. క్యాల్కులేట్ మొత్తం చెక్కలేదు. ఇలా చివరికి వచ్చినప్పుడు జస్ట్ యూనిట్ ప్లేస్లు కానీ మల్టిపుల్స్ కానీ మనం చెక్ చేస్తే చాలు. సో అలా చెక్ చేయాలి. సో అప్పుడే మన టైం మిగిలిద్ది. సో అవతల వాళ్ళకి మనకి తేడా అదే, మనం ఎక్కువ స్పీడ్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్స్ శాలరీ ఈస్ 12,000 పర్ మంత్. ఆడు నెలకి 12,000 సంపాదిస్తున్నాడంట. సో హీ స్పెండ్స్ 6,000 ఆన్ హౌస్ మీద స్పెండ్ చేస్తున్నాడంట. 3,000 ఆన్ బిల్స్. సో రిమైనింగ్ వాడు సేవ్ చేసుకుంటున్నాడంట. అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు? 12,000 6,000 ఖర్చు పెడుతున్నాడు, 3,000 ఇంకా బిల్ పే చేస్తున్నాడు. ఎందుకంటే 12,000 9,000 పోతే ఎంత మిగిలింది? 3,000 మిగిలింది. సో నెలకి వాడు ఎంత సేవ్ చేస్తున్నాడు? సో వీడేం చేస్తున్నాడు? ఫైండ్ హిస్ సేవింగ్స్ ఇన్ ఎ ఇయర్. If in the month of his birthday he spent all his salary. సో ఇలాంటి లెక్కలు మనం గుర్తుపెట్టుకోవాలి. He spent all his salary of the total year that he saved అని అడుగుతాడు చూసావా? అప్పుడు మనం సింపుల్ ఇచ్చిన వాడు సేవ్ చేసుకునే దాన్ని జస్ట్ 11తో మల్టిప్లై చేసుకోవడం. ఎందుకు 11తో? వాడి బర్త్డే మనం కన్సిడర్ చేయం. అందుకు ఓకే. అంటే సంవత్సరంలో ఒక మంత్ని తీసేస్తాం, వాడి బర్త్డే మంత్ని. అప్పుడు ఎన్ని మంత్లు మిగులుతాయి మనకి? 11 మంత్లు. కాబట్టి ఈ 11 ఇంటూ 3,000 ఆప్షన్ 11 మల్టిపుల్ అయిపోద్ది. సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి 33,000 మన ఆన్సర్. వాడు అంత బిల్లు ఖర్చు చేస్తాడు అని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్. ద డయాగ్నల్స్ ఆఫ్ ది రాంబస్ ఈజ్ ఇన్ ద రేషియో 8:15. ఇఫ్ ద perimeter is 102, ఫైండ్ ద ఏరియా. ఇలా ఉన్నప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకు అది ఎంతో తెలియదు. ఇది రేషియో ఇచ్చాడంటే జస్ట్ మనం ఏమనుకుంటాం, వీటిని డయాగ్నల్స్ని, ఒక డయాగ్నల్ ఏమో 8x, ఇంకో డయాగ్నల్ ఏమో 15x. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏరియా ఆఫ్ రాంబస్ ఏంటిది? 12 ఇంటూ d1 ఇంటూ d2. ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి, అదే మనకి చాలా ఇంపార్టెంట్. 546, 534, 533. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆప్షన్స్ చూసుకుందాం. ఇప్పుడు చూడు, మనకి 12 ఇంటూ d1 ఇంటూ d2. d1 ఏంటిది? 8. 15 ఏంటిది? d2 ఏంటిది? 15. మన ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ కొట్టేసి 4. అంటే ఇచ్చిన లెక్క చూద్దాం. 15 అంటే ఏంటిది? 5తో పోవాలి, 3తో పోవాలి. 5తో పోవాలంటే చివరిని ఏ నెంబర్ ఉండాలి మనకి? 0 or 5. 3 పోదు, 6 పోదు, 4 పోదు, ఒకటే దెబ్బ, సింగిల్ షాట్ ఇలా కొట్టాలి. సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు ఇంకా. అంటే చాలా ప్రాసెస్, ఇది వేస్ట్ ప్రాసెస్. అది సింపుల్. ఇలా ఇచ్చినప్పుడు ఒకవేళ మొత్తం క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిపోని, ఇప్పుడు దీంతో క్యాన్సిలేషన్ 4 మిగిలిపోయింది, 15 మిగిలిపోయింది. 15 మిగిలిపోయిందంటే 15లో ఏమున్నాయి? 5, 3 ఉన్నాయి. 5 పోవాలంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ మనకు కరెక్ట్గా వస్తే ఈ ఆప్షన్ ఎలిమినేషన్ మనం సింపుల్గా చేస్తాం. 5 పోవాలంటే చివరిలో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 4, 6, 4 ఉన్నాయి. ఈ 3 కాదు, ఇదే మన ఆన్సర్. ఇప్పుడు 3తో కూడా చెక్ చేద్దాం. ఎందుకు? దాన్ని ఏమంటాం? ముందు జాగ్రత్త చర్య. ఇప్పుడు 3తో పోయిద్దో పోదు. 5, 4, 9, 3 ఎక్కలు కూడా పోయింది. కాబట్టి మన ఆన్సర్ 540. నెక్స్ట్ క్వశ్చన్. A and B can complete the work in 14 days. A alone can complete the work in 63 days, while B alone complete half of the work in how many days? ఇది ఇంపార్టెంట్. హాఫ్ ఆఫ్ ద వర్క్ అని ఎగ్జాంపుల్ ఇది మనకు కనపడదు, కబాల్ని వచ్చి చేసేస్తాం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పుకున్నాం? ఇచ్చిన 2 మల్టిపుల్ చేసుకోవాలి. 63 ఇంటూ 14 బై డిఫరెన్స్. B ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 63 ఇంటూ 14
49. 7 ఎక్కం పోద్ది, అన్నిట్లో 7 ఎక్కం పోద్ది. 7 రెళ్ళు 7 ఏళ్ళు 7 తొమ్మిదిలు 18. బి ఆప్షన్స్లో 18 ఉంటే టిక్ టక్కన కొట్టేస్తాం, కానీ అది తప్పు. అడిగింది హాఫ్ కాబట్టి దీంట్లో హాఫ్. 9 మన ఆన్సర్. 9 మన ఆన్సర్. సో ఈ లెక్క ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూద్దాం ఇవి ట్రయాంగిల్స్ మీద. సో మనం ఇది డిస్కస్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు బొమ్మ గీసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఒక ఆర్డర్లో రావాలి, లేదా ఏబిసి ఇలా రావాలి. ఏ ఎడబెట్టి సి ఎడబెట్టి ఏసిబిఏ ఇట్లా రాసుకోకూడదు, ఒక ఆర్డర్లో రావాలి. వేర్ డి అండ్ ఏ ద పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బిసి. డి అండ్ ఈ ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏ అండ్ బి. ఏబి అండ్ ఏసి అన్నాడు. డి అండ్ ఈ ఆర్ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ ఏసి, అదే రాసుకున్నాం. ఇఫ్ బీడీ ఈక్వల్ టు 2, BD equal to 2 centimeters and AD equal to 19 centimeters, then what is the ratio of area of ABDE? What is the ratio of BDE triangle? BDE triangle ఇలా వచ్చింది. సో నేను ఇక్కడ మిస్టేక్ రాసుకున్నా, ఇలా రాసుకోవాలి. ఓకే, ఇలా రాసుకోవాలి. ఏబిసి ఇలా రాసుకోవాలి. సో వాడేమన్నాడు, ట్రయాంగిల్ BDE, ఇగో BDE ట్రయాంగిల్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ BDE టు DECA ట్రెపీజియం. ఇది కింద ట్రెపీజియం, ఇది ట్రయాంగిల్. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటిది, ఈ ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్కి మన ఫార్ములా తెలుసు. ఏమంటది, సైడ్, ఇది మొత్తం సైడ్ ఎంత, సైడ్ ఇది మొత్తం 21. మనకు కావాల్సింది ఏంటంటే ఈ ట్రెపీజియం రేషియో కూడా మనకు కావాలంటే మనం ఏం చేయాలి, అప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ని ఈ పెద్ద ట్రయాంగిల్ నుంచి తీసేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇది 2, ఇది 19. సో అప్పుడే మనం ఏం కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఈ ట్రయాంగిల్ మాత్రమే కంపేర్ చేయాలి, ఇది కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇది 2 మైనస్ చేస్తే ఇది వచ్చింది. కాబట్టి చూద్దాం. ట్రయాంగిల్ BDE ఎంత మనకి 2 లెంత్ బై టోటల్ సైడ్ ఎంత 21. సైడ్స్ రేషియో వచ్చినాయి. మరి ఏరియా రేషియో కావాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం, స్క్వేర్స్ చేయాలని చెప్పుకున్నాం. అంటే 4/441. సో ఇప్పుడు ఏం కనుక్కున్నాం, ఈ పెద్దదానికి చిన్నదానికి కనుక్కున్నాం. కానీ ఇప్పుడు మనం తీసేయాలి కదా, ఏం తీసేయాలి దీంట్లో నుంచి, అది చేయాలి. మనం ఏం చేయాలంటే పై వాల్యూ ఎంతో ఉంచుకోవాలి. పై వాల్యూ ఎంతో ఉంచుకొని ఈ 2 మైనస్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఈ పెద్దదాని నుంచి మనం చిన్నది తీస్తున్నాం, అందుకని దీంట్లో నుంచి ఈ వాల్యూ తీసేస్తున్నాం. 441 - 4 ఎంత, 337. 4:337 మన ఆన్సర్. ఓకే, ఈ రూల్ ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ అమిత్, అర్జున్, అన్య ఈజ్ 30 years. అంటే A+A+A/3 = 30. అంటే వీళ్ళ ముగ్గురు ఏజ్ ఏమైంది అప్పుడు 90 అయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఏ అండ్ అమిత్ అండ్ అన్య ఇచ్చేసాడు. అంటే అమిత్ అండ్ అన్య ఇచ్చేసాడు ఎంత, 70 ఇచ్చేసాడు. సో అప్పుడు మిగిలిన వాడి ఏజ్ ఎంత అయింది, 70 + A = 90. ఈ స్టెప్ అర్థం అవ్వాలి. ముగ్గురు ఏజ్ ఏమో 90, ముగ్గురు ఏజ్ ఏమో యావరేజ్ ఏమో 30 అని ఇచ్చాడు, కానీ మల్టిప్లై చేసుకున్నాం. సో వాళ్ళ సమ్ ఆఫ్ ఏజెస్ ఇచ్చాడు, నేను యావరేజ్ కనుక్కున్నా ఎంత, 90 కనుక్కున్నా ముగ్గురు మీద. వాడు ఏమైనా క్వశ్చన్లు ఇచ్చేసాడు, అమిత్ అండ్ అన్య ఏజ్ ఈజ్ 35 ఇచ్చాడు. అమిత్ అండ్ అన్య ఏజ్ 35 అంటే A+A/2 = 35. దీని తీసుకెళ్తే ఏమైంది, 70 అయిపోతుంది. అందుకని 70 రాసేసుకున్నాం. ఇంక వాడు ఏమడిగాడు, ఇంకా మిగిలింది ఎంత, ఇప్పుడు ఈ ఏ ఒకటే మిగిలింది. అప్పుడు ఆ ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎంత, 90 - 70 20. కానీ వాడు ఏమడిగాడు, ఆఫ్టర్ 2 years వాడేజ్ ఎంత అని అడిగాడు. ఆఫ్టర్ 2 years వాడేజ్ ఎంత అయ్యా అంటే 20 + 2, 22 years. ఆఫ్టర్ 2 years ఆఫ్ వాడి ఏజ్. ఇది మన లెక్క. వాడు జస్ట్ వాడు ఏమన్నాడంటే 3 పేర్లు ఇచ్చాడు. అమిత్, అన్యాయ, ఇంకో పేరు ఏదో ఇచ్చాడు. సో వాళ్ళ యావరేజ్ వాల్యూ 30 అన్నాడు. అంటే ఇట్లా ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ముగ్గురు ఇచ్చారు కాబట్టి ఇది ఇచ్చిన దాన్ని మనం 3తో మల్టిప్లై చేసుకోవాలి. చేసుకున్నాం, 90 వచ్చింది. వాడేమన్నాడు, మళ్ళీ రివీల్ చేశాడు, ఇద్దరు యావరేజ్ ఏజ్ 35 అన్నాడు. మళ్ళీ అదే చేశా. ఈసారి ఇద్దరు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన వాల్యూని 2తో మల్టిప్లై చేసుకున్నా, 70 వచ్చింది. ఇంకొకటి ఏజ్ మిగిలిపోయింది కదా, అంటే 70 + A = 90. ఇద్దరు ఏజ్ ప్లస్ ఒకటి ఏజ్ = మొత్తం ఏజ్. సో ఈ ఇద్దరు ఏజ్ని యువతలో తీసుకొచ్చే ఆ ఏ వాల్యూ కనుక్కున్నా. ఏ వాల్యూ వచ్చింది, 20 కూడా ఆప్షన్స్లో ఉంటుంది, కపక్కన టిక్ కొడతాం. కానీ వాడు క్వశ్చన్ అడిగాడంటే ఆఫ్టర్ 2 years 20 + 2
22 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 numbers are in the ratio 11:19:5:7. If the sum of these 4 numbers is 2289. Sum of these 4 numbers అంటే ఎంత? 2 అంటే 11 + 19 ఎంత? 30. 30 + 12 42. 42 is 2289. Then what is the sum of first and third number? రేషియో ఇచ్చాడు, వాటి యొక్క టోటల్ సమ్ ఎంత? టోటల్ సమ్ ఏమో ఎంత ఇచ్చాడు? టోటల్ అంటే మొత్తం నేను కలుపుకున్నా. సో 42 ఎంత వచ్చింది? సో వాడేం అడిగాడు? ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ అడిగాడు. అంటే 16 వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ చేసుకుంటే 2289 ఇంటూ 16/42. 42 ఉంది, ఏ ఎక్కంలో పోయింది మనకి? 6 కానీ 7 కానీ పోయింది. ఇప్పుడు నేను 7 ఎక్కంలో కొట్టేస్తాను. 7 6లు 42, 7 3లు 21. ఓకే, ఇంకొకటి మిగిలిద్ది అంటే 18 ఉంది. 7 2 14, ఎంత మిగిలింది? 4 మిగిలింది. 7 7 49. సో ఇప్పుడు ఏం చెక్ చేద్దాం? 6 ఉంది, 327 ఉంది. 6 ఎక్కంలో పోయిద్ది, 3 ఎక్కంలో పోయిద్ది. ఇది 3 ఎక్కంలో పోయిందిలో చూద్దాం. 3 2 సార్లు పోయిద్ది, 3 1 సార్లు పోయిద్ది. 3 2లో పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం. అప్పుడు మళ్ళీ తర్వాత 7 దించుకుంటాం. 9 27 3 9, అంటే ఇక్కడ 2 16 ఉంది. ఎన్నిసార్లు పోయిద్ది? 8 సార్లు పోయిద్ది. ఇప్పుడు యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 9 × 8 2. ఆన్సర్లో చివరిలో 2 రావాలి, చూద్దాం. ఆన్సర్ చివరిలో మనకు 2 రావాలి కదా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 887, 872, 816, 848. ఆప్షన్ చివరిలో ఏమి రావాలి? 2 రావాలి. 872 మన ఆన్సర్. సింపుల్. వాడేం అడిగాడంటే 4 రేషియోలు ఇచ్చాడు, 11 సంథింగ్ అని. సో వాడేమన్నాడు? టోటల్ సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఈక్వల్ టు 2289 అన్నాడు. ఇంకా వాడేమన్నాడు? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వాల్యూ అంత అన్నాడు. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ కలుపుకుంటే ఎంత? 16. 42 వాల్యూ ఎంత వాల్యూ అయితే 16కి ఎంత? అదే నేను చేసిన క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. చివరిలో యూనిట్ ప్లేస్ చెక్ చేశాను. 872 మన ఆన్సర్. 2 చివరి యూనిట్ ప్లేస్ చెక్ చేశాను కాబట్టి టిక్ కొట్టేసాను. ఈ ముందు మన అక్కర్లే, ఇంకా యూనిట్ ప్లేస్ చెక్ చేసాను, కొట్టేసాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద circumference ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి. ఫైండ్ ద సర్కంఫరెన్స్. ఫార్ములా ఏంటిది? సర్కిల్కి సర్కంఫరెన్స్కి 2πr. పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రెక్టాంగిల్ లోపల ఇన్స్క్రైబ్ చేసిన లార్జెస్ట్ సర్కిల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సర్కిల్ ఫార్ములా ఏంటిది? 2πr. పై ఉంది కాబట్టి మనం ఏం చెక్ చేస్తాం? సింపుల్గా 11 మల్టిపుల్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఆర్ 428, 418, 416, 411. చెక్ చేద్దాం. 4 2 12, 12 - 2 10 అవ్వదు. 4 8 12, 12 - 1 11 అయ్యిద్ది. మిగతా కూడా చెక్ చేయాలి. 6 - 4, 6 + 4 10, 10 - 1 9 అవ్వదు. 4 + 1 5, 5 - 4 1 4 అవ్వదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇది లెక్క మొత్తం చేయక్కర్లా, చాలా డేటా ఇస్తాడు. వాడు అడిగింది ఏందో మనకు కావాలంతే. సర్కంఫరెన్స్లో ఫార్ములా ఏంటిది? 2πr. 2πrలో పైలో 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇది ఇంపార్టెంట్, చూద్దాం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ kx² - 4x + 1 = 0 ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నాడు. రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంది అంటే b² = 4ac. b² అంటే ఇగో ఇది ఏ అనుకోవాలి. ax² bx + c ఫార్ములా ఉంటుంది ఎప్పుడు ఒక ఈక్వేషన్. ax² అంటే ఏ ప్లేస్లో ఏముంది? k. bx x² ± bx + c. ax²లో ఏ ప్లేస్లో ఉంది? k. b ప్లేస్లో ఉంది 4, c ప్లేస్లో 1 ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో ఏముంది అంటే b ప్లేస్లో 4, 16 = ఏ ప్లేస్లో ఉంది? k. 4 × k. c ప్లేస్లో ఏముంది? 1. సో 4k = 16. k ఏమైంది అప్పుడు? 4. సో మన వాల్యూ k = 4. k = 4 మన ఆన్సర్. ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ వచ్చినప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే b² = 4ac. b² అంటే ఇదే ఫార్ములా ఉందంటే చెప్తాను చూడు.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏ ప్లేస్లో కే ఉంది, బి ప్లేస్లో 4 ఉంది, -4 ఉంది, సి ప్లేస్లో 1 ఉంటుంది. ఇలాంటి ఫార్ములాస్ ఇచ్చినప్పుడు మొత్తం ఈ ఫార్ములాలో ఉంటుంది. మనం వేసిన ఫార్ములా ఏంటంటే ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ ఇచ్చినప్పుడు b² - 4ac వేసాను, ఆన్సర్ 4 వచ్చింది. అడిగింది కే వాల్యూ కాబట్టి కే వాల్యూ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద లీస్ట్ నంబర్ విచ్ ఈజ్ డిమినిష్డ్ అంటే ఏంటి? తగ్గించడం. డిమినిష్డ్ బై 8 సో దట్ ఇట్ కెన్ బి డివిజిబుల్ బై 15, 12, 18 అండ్ 21. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. 5263, 5275, 5187, 5228 ఇచ్చాడు ఆప్షన్స్. ఇప్పుడు ఒక్కోదాన్ని ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు 8 తగ్గించాలంటే దీంట్లో నుంచి 8 మైనస్ చేయాలి కదా. ఆప్షన్స్ నేను చూసుకుంటున్నాను. 5 నాకు దగ్గరగా ఉంది. 5 ఎందుకు? చివరిలో ఉండాల్సిందంటే 5 15 పోవాలంటే ఏముండాలి? 5 ఉండాలి, 3 ఉండాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూ, ఇప్పుడు ఈ వాల్యూలు ఇచ్చాడు కదా, డిమినిష్డ్ అంటే 8 తగ్గిస్తే ఏ నెంబర్ 15తో డివిజిబుల్ అయ్యిద్ది. అది మన క్వశ్చన్. 15, 12, 18, 21తో 29తో డివిజిబుల్ అయ్యిద్ది. నేను ఫస్ట్ 15తో చెక్ చేసుకుంటున్నాను. అంటే దీంతో చెక్ చేసిన, వీటిలన్నిటితో చెక్ చేసినా ఒకటే కాబట్టి నేను ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 చివరి యూనిట్ ప్లేస్లు చెక్ చేయడమే కాబట్టి అది చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. 13 ఉంటుంది. 8 తగ్గిస్తే అంత 13 నుంచి 8 పోతే 5. చూద్దాం పాసిబిలిటీ. ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చింది. ఇప్పుడు 30 నుంచి 8 పోతే 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 15 ఉంది. 15 నుంచి 8 పోతే 7 ఉంది. కానీ 5తో పోయిద్దా? పోదు. ఇక్కడ 7 ఉంది. 17 నుంచి 8 పోతే ఎంత? 9. ఇది పోదు. ఇప్పుడు 8 నుంచి 8 పోతే ఎంత? 0 ఉంది. పోయిద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. కాబట్టి 50తో చెక్ చేసేసా. ఇప్పుడు 16, ఇప్పుడు ఇది ఉంది. 12తో పోవాలంటే దేంతో పోవాలి? 2తో పోవాలి, 3తో పోవాలి, 4తో పోవాలి. ఈ 2తో పోయిద్దా? యూనిట్ ప్లేస్లో 5 వచ్చిందిగా కాబట్టి పోదు. ఇదే మన ఆన్సర్. జస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ 15తో చెక్ చేసా. 15తో పోవాలంటే 3తో పోవాలి, 5తో పోవాలి. 5తో సింపుల్ రూల్ కాబట్టి 5తో చెక్ చేసా. 5తో చెక్ చేసినప్పుడు -8 చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 13 నుంచి 8 పోతే 5 వచ్చింది. ఇక్కడ 15 నుంచి 8 పోతే ఎంత? 7 వచ్చింది. 5లో పోలా. అలా ఈ 2 పోలా. ఈ 2 వచ్చినాయి. ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ చివరి యూనిట్ ప్లేస్లో ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 0 మిగిలింది. కానీ నేను అందుకని నెక్స్ట్ రూల్కి వెళ్ళా. 12తో పోవాలంటే దేంతో పోవాలి? 2తో పోవాలి, 3తో పోవాలి, 4తో పోవాలి కదా. సో కాబట్టి నేను 2తో చెక్ చేశాను. 2తో యూనిట్ ప్లేస్లో ఏముంటుంది? 5 ఉండదు కదా. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇదేమో రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు 7362 ఇంటూ 7260.8 ఇంటూ 0.709 దేనికి ఈక్వల్ అని అడిగాడు. ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేయాలంటే పాయింట్స్, ఎన్ని పాయింట్లు ఉన్నాయో లెక్కేసుకోవాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఆన్సర్లో కూడా ఖచ్చితంగా 4 పాయింట్లు ఉండాలి. చూద్దాం. 7.362 ఫస్ట్ ఆప్షన్ ఈక్వల్ టు 7.268 ఇంటూ 709 ఉందా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 6 ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. ఇది తప్పు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ 736 to 726.8 ఇంటూ 709 ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది కాదు. ఇప్పుడు 3 ఆప్షన్ చూద్దాం. 73.62 ఇంటూ 7268 ఇంటూ 7.09 ఇగో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఎందుకు ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు భయపడకుండా సింపుల్గా ఎన్ని ఉన్నాయో అన్నీ కన్ఫామ్గా ఆప్షన్స్లో ఉండాలి. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ రిమెంబర్. సో అలా ఉంటుంది. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇంకా 4 చెక్ చేయక ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడే. ఇఫ్ a plus b equal to 33, a minus b equal to 37, find the value of a plus b whole square. సో ఇలా ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మనం పెద్ద లెక్కలు ఏం చేయక్కర్లేదు. a plus b ఇచ్చేసాడు, దీన్ని స్క్వేర్ చేయడమే కదా. 3333 స్క్వేర్ చేస్తే చివరిలో ఏమొచ్చింది? 9 రావాలి. ఆప్షన్స్లో 9 రావాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1181, 1151, 1089, 1101, 3 3 9. ఆప్షన్స్ 1089 ఈజ్ రైట్ ఆన్సర్.
ఏ ప్లస్ బి ఇచ్చాడు, కనుక్కోముందు ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదా, కాబట్టి స్క్వేర్ చేసేసాం, అంతే మన ఆన్సర్. ఇది ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి, సో ఇది పట్టించుకోకూడదు, ఇదే మనం చేయాలి, అడిగిన వాల్యూని మనం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. జితేష్ అండ్ కమల్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 and 18 days. If they started work together, after 3 days, కమల్ వెళ్ళిపోయాడు. సో జితేష్ రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్. ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఎల్సిఎం కట్టుకోవాలి. 5కి 18కి ఎల్సిఎం ఎంత, 90 ఎల్సిఎం. 18 ఎక్కలో పోయేదే కదా, 5లో పోవాల్సింది, సో 90 ఎల్సిఎం. దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది, 18 సార్లు పోయిద్ది. దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేశారన్నారు, ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేశారన్నారు, 3 రోజులు. 23 × 3 ఎంత, 3 3 9 6 69. 90లోంచి 69 తీసేయడం, 1 ఎందులోంచి సరిపోతే 2. ఎవరు లెఫ్ట్ అయిపోయారు, కమల్ లెఫ్ట్ అయిపోయాడు. కమల్ లెఫ్ట్ అయిపోతే ఎవరు చేయాలి వర్క్, 18 చేయాలి. సో 18/21. ఇప్పుడు 18/20, 18/21. సో కమల్ ఎన్ని రోజులు వర్క్ని చేస్తాడంటే 3 18 క్యాన్సిల్. సో 1/6 డేస్లో కమల్ జితేష్ చేసేస్తాడు. సో సింపుల్ ప్రాసెస్, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇలా ఇక్కడ ఎలా ఇచ్చాడు అంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేసి ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో క్యాన్సిలేషన్ చేసుకున్నాం అనుకో, 7 3 7 3 6 6 7/6 ఆన్సర్. క్వశ్చన్స్లో ఎలా ఇచ్చాడు నేను ఫ్రాక్షన్స్ మెథడ్లో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 ఎట్ 6% రేట్ ఫ్రమ్ డేస్ ఇచ్చాడు. ఇక్కడ Feb 3rd 2023 టు 17th April 2023. Feb 3rd నుంచి చూద్దాం, 3 నుంచి మార్చి మొత్తం ఉంటుంది. 3 ఎన్ని రోజులు ఉంటాయి, 3 తర్వాత ఫిబ్రవరిలో 25 డేస్ ఉంటాయి. 26 ఎందుకు రాయలే, అది లీప్ ఇయర్ కాదు, 25 డేస్కి కౌంట్ చేసాం. ఫిబ్రవరి మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ కౌంట్ చేయాలి, 17 డేస్ కదా, కాబట్టి 17. 5 1 7 12 1 13 3 2 5 2 7 73 వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 73/365 వేస్తాం. we already discussed. 365 ఎందుకు వేస్తాం, 2023 is not a leap year కాబట్టి ఇచ్చిన వాల్యూలు రాసుకున్నాం. SI ఈక్వల్ టు P ఎంత ఇచ్చాడు, 2000. T ఎంత ఇచ్చాడు, ఇదే T, 73/365 ఇంటూ R 6 ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా బోయలు అని చూద్దాం. 5 ఎక్కం కొట్టేద్దాం. 5 ఎక్కం 5 5 6 30, 5 ఏళ్ళు 35 గుర్తుపెట్టుకో. 5 ఏళ్ళు 35, 5 3 15, ఇది 5 4 20 0 0 1 1 ఇంత వచ్చింది. మనం ఏం మర్చిపోయాం, బై 100 వేయడం మర్చిపోయాం. సో 100 ఇంటూ ఈ 2 0 కొట్టేసాం. ఇప్పుడు ఎంత మిగిలింది, 4 × 6 24 మన ఆన్సర్. 24 మన ఆన్సర్. వేయాల్సింది ఏంటంటే 73/365 ఖచ్చితంగా. 365 ఎందుకు వేస్తున్నాం, మన వాల్యూస్ తీసుకుంటాం డేస్లో కాబట్టి, దట్స్ వై నేను 365 వేసాను. దట్టు లీప్ ఇయర్ కాదు కాబట్టి 365 వేసాను. అదే 2024 ఇచ్చాడు అనుకో, లీప్ ఇయర్ 366 డేస్ వేసేవాడిని. అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద 2 numbers are in the ratio 7:11, if the first number is increased by 10 and second number is decreased by 20 and the ratio become 2:3, so then what is the sum of original numbers అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం, 7x/11x. 10 పెంచాను అన్నాడు ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ 20 తగ్గించాను అన్నాడు. ఈక్వల్ టు రేషియో ఎంత వచ్చింది అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్. 3 × 7 21x + 30. 3 × 10 30 అది వేసుకున్నాం. 2 × 11 22x. 2 × 20 మైనస్ ఉంది కాబట్టి ముందు -40. ఇప్పుడు దీన్ని అవతల తీసుకొచ్చా, ఎంత, 22 - 21 1x అంటే x ఈక్వల్ టు, ఇప్పుడు ఇది చూద్దాం, -40 అవతల తీసుకెళ్ళా, +40 30 - 40 70. x ఈక్వల్ టు 70 వచ్చేసింది. 70 వచ్చింది. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, వీటిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది.
7 ఇదిగో వీటిల్లో. ఓకే. 7 ఇంటూ 70 ఎంత? 7 ఏళ్ళు 49 పక్కన ఇంకో 0 పెట్టుకోవడం. 11 ఏళ్ళు ఎంత? 77 పక్కన ఇంకో 0 పెట్టుకోవడమే. 770 0 16 12 60 మన ఆన్సర్. 12 60 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఏ షాప్ కీపర్ సెల్స్ క్యాండిల్స్ ఇన్ 2 ప్యాక్స్. 2 ప్యాక్స్లో క్యాండిల్స్ అమ్ముతున్నాడంట. ప్యాక్ ఏ 5 క్యాండిల్స్ అట్ 4 రూపీస్ ఈచ్. 5 క్యాండిల్స్ ఎట్ 4 రూపీస్ ఈచ్. 5 క్యాండిల్స్ అమ్ముతున్నాడంట 4 రూపీస్. ఇది సెట్ ఏ. ఇప్పుడు సెట్ బిలో ఎలా అమ్ముతున్నాడు? 5 క్యాండిల్స్ అట్ 6 రూపీస్ ఈచ్. 5 క్యాండిల్స్ అట్ 6 రూపీస్. 5 క్యాండిల్స్ అట్ 6 రూపీస్ ఈచ్. ఫైండ్ ద యావరేజ్ ప్రైస్. ఫైండ్ యావరేజ్ ప్రైస్. ఇది అడిగాడు. ఏం చేసుకోవాలి అప్పుడు? టోటల్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ అంతా 5 4లు 20 ప్లస్ 6 5లు 30. క్వాంటిటీ మనకు కావాల్సింది రేట్ కాదు. 5 6 నుంచి 5 5 10. 5 5 10. ఎందుకు ఇక్కడ 5 అమ్ముతున్నాడు, ఇక్కడ 5 అమ్ముతున్నాడు కదా. అంటే 20 ప్లస్ 30 50/10. 50/10. 5 మన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు మనం యావరేజ్ చేసుకుంటాం అంటే జస్ట్ మల్టిప్లై చేసుకుంటాం. ఆల్రెడీ నో ఇట్. సో కీప్ ప్రాక్టీసింగ్ దీస్ సమ్స్. నెక్స్ట్ జస్ట్ ఏం చేయలేదు నేను. 5 రూపీస్ ఒక ప్యాక్ ఏమో 5 రూపీస్ ఒక ప్యాక్ ఏమో 5 క్యాండిల్ ఉన్నాయి 4 రూపీస్ ఈచ్ కమ్మాడు. రెండో క్యాండిల్ ఏమో 5 ప్యాక్స్ ఉన్నాయి, రెండో ప్యాక్ ఏమో 6 రూపీస్ కమ్మాడు. ఇలా ఇచ్చినప్పుడు యావరేజ్ కనుక్కోమంటే ఏం చేయాలి అంటే ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. 20 వచ్చింది. ఇంకా ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. 40 వచ్చింది. ఇదేంటిది? టోటల్ అబ్జర్వేషన్ 30. టోటల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఎమ్మినివి 5 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 10. 50/10. 5 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. సింప్లిఫై 28 డివైడెడ్ బై 3/9 ఈజ్ టు into bracket of 6 divided by 2 into 18 minus 2/6. 18 minus 2/6 bracket closed divided by 8 into 6 divided by 3. ఇది ఒక సెట్. ఇప్పుడు నేను అడగ నుంచి వస్తాను, నా కంఫర్ట్ అట్లా. ఇప్పుడు 3 divided by 6 అంటే ఎంత? 2. 2 into 8 అంటే 16. ఇక్కడ 16 ఉంది. ఇప్పుడు ఇది చేద్దాం. 6 అది ఎంత? 2 divided by 6 అంటే ఎంత? 3. అంటే ఇక్కడ 3 ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఈ 6 క్యాన్సిల్ అయిపోతాయి. ఎన్నిసార్లు? 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 18 minus 2 అంటే ఎంత? 16. 2 16 ఎన్నిసార్లు పోయిద్ది? 8 టైమ్స్ పోద్ది. 8 టైమ్స్ పోద్ది. అదే రాసుకున్నా ఇక్కడ. దీని ముందు ఇంటూ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. 28 డివైడెడ్ బై 3 into 9 అంటే దీన్ని ఎలా రాసుకుంటాం? 28 డివైడెడ్ బై 3. ఇలా ఉన్నప్పుడు ఎట్లా రాసుకోమని చెప్పుకున్నాం? ఇలా ఉన్నప్పుడు ఈ డినామినేటర్ ఇంత ఉంటుంది, డినామినేటర్ ఇంత ఉంటుంది, డినామినేటర్ పైకి వెళ్తుంది. అంటే ఇలా రాసుకున్నాం. 3 సార్లు 28 3 ఎంత? 23 60. 3 24. 20 ప్లస్ 60 ప్లస్ 24 84. ఇది ఇప్పుడు చూద్దాం. 84 ఇంటూ 8/16 వచ్చింది. 8 ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది. 84 ఎన్నిసార్లు పోయింది? 42. 42 మన ఆన్సర్. సో కూల్గా కామన్ కంపోజిట్ చేస్తే లెక్క వచ్చేస్తుంది. నెక్స్ట్ లెక్క అండ్ ఫైనల్ క్వశ్చన్ మేబీ. ఈ లెక్క కొంచెం ఇంపార్టెంట్, చూడాలి. ఏ మ్యాన్ పర్చేస్డ్ ఏ సీలింగ్ ఫ్యాన్ అట్ 66,000 అండ్ హీ అలౌస్ ద డిస్కౌంట్ ఆఫ్ 56. డిస్కౌంట్ 56 అంటే 100లో ఎంత మిగిలిద్ది? 44 మిగిలిద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. డిస్కౌంట్ 56 అంటే 44 మిగిలిద్ది. అండ్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటే 56% మార్కెట్ ప్రైస్ మీద తగ్గించాడంట. స్టిల్ హీ గెయిన్స్ 69%. సో 69% అయినా వచ్చిందంట. మన రేషియో వేసుకుంది ఏంటంటే MP/CP. అది మనం వేయాల్సింది. సిపి మీద ఎంపీ మీద 69% ఇంకా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 100 + 69 169 వేసుకున్నాను. డిస్కౌంట్లో పోయింది అంత 56% పోయింది. కాస్ట్ ప్రైస్లో డిస్కౌంట్ ఎంత మిగిలిపోయింది? 44 మిగిలిపోయింది కాబట్టి వేసుకున్నాను. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాడు ఏమడుగుతున్నాడు? ఈ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ 44 వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 660 వాల్యూ ఇచ్చేసాడు. 60,000. సో ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే మనం చేసేద్దాం.
44,000 వాల్యూ 67 అయితే 169 వాల్యూ ఎంత? సింపుల్, నేను ఏం చేయలే. అంత వాల్యూ అని ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడని చెప్పాడు, 56 డిస్కౌంట్ ఇచ్చాడని చెప్పాడు. అంటే మనకి ఎంత వాల్యూ మిగిలిపోద్ది? ఇంకా వాడు 56 కట్ చేశాడు 100లో, మిగిలిపోయింది అంత మిగిలిపోయింది నాకు 44 మిగిలిపోయింది. అదే మన కాస్ట్ ప్రైస్. కానీ అయినా సరే అతనికి మార్కెట్ ప్రైస్ మీద ఇంకా 69 ఎక్స్ట్రా వచ్చిందంట. అంటే 100 మీద 69 ఎక్స్ట్రా వచ్చింది. 169 వేసుకుందాం. సో ఆ కాస్ట్ ప్రైస్ వాల్యూ 66,000. వాడు కనుక్కోమంది 169. అదే ఇప్పుడు చేస్తున్నాం. కొట్టేద్దాం. 11 ఎక్కం కొడదాం. 11 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. 11 ఇక్కడ 6 సార్లు పోయిద్ది. 4 16 ఎన్నిసార్లు పోయింది? 4 60 ఎన్నిసార్లు పోయిద్ది? 15 సార్లు పోయిద్ది. అంటే 1500. దీనికి అంటే దీనికి 1500 దీనికి 1500 మల్టిపుల్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసినట్టేగా. అది ఎప్పుడు చేద్దాం. ఇది దీంట్లో 1500 సార్లు పోయితే అని అర్థం. నేను షార్ట్ కట్లో మెల్లికి కొట్టేశా. 11 ఎక్కడ కొట్టేస్తే 4 6 సార్లు పోయింది. ఇటేమో 6000 ఉంది, ఇటేమో 4 ఉంది. 4 60 సార్లు పోయింది, 15 సార్లు పోయింది. అంటే ఇంకా 1500 మిగిలిపోయింది. ఓకే, దీనికి 1500తో మల్టిప్లై చేస్తే వచ్చేసింది. కానీ ఆప్షన్స్లో వెరిఫికేషన్ చేయాలి. ఈ 2 జీరోలు కామన్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో ఖచ్చితంగా జీరో ఉండాలి కదా, అది మనం గుర్తుండాలి. ఈ 2 జీరోలు ఉండాలి ఆప్షన్స్లో. ఎందుకంటే 9తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ జీరోలు ఏం డిస్టర్బ్ చేయదు కదా. 2 జీరోలు అంతే ఉంటాయి. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్స్ ఏందయ్యా అంటే 2,53,394, 2,53,500, 2,53,420, 2,53,592. ఒక జీరో ఉంది. కానీ మన ఆప్షన్స్లో ఎన్ని జీరోస్ ఉండాలని చెప్పుకున్నాం? 2 జీరోస్ ఉండాలని చెప్పుకున్నాం. ఇదే మన ఆన్సర్. ఓకే దెన్, బాయ్.